ఏంటో సుధా, అప్పుడే పెద్దవాళ్ళం అయిపోయాం. మనవరాల్ని ఎత్తుకునే వయసుకొచ్చామంటే నాకైతే నమ్మబుద్ధే కావడం లేదు. మరి ఇంకా చిన్నపిల్లలం అనుకున్నావా? ఎదిగో అమ్మాయిలు, మీరిద్దరు కూడా పిల్లల్ని కని మీ అత్తయ్య చేతిలో పెడితే బాగుంటుంది. లేదంటే మీ అత్తయ్య ఇంకా చిన్నపిల్లే అనుకుంటుంది. నా కోరిక కూడా అదే. వీళ్ళు పిల్లల్ని కని చేతిలో పెడితే వాళ్ళని నా చేతులతో పెంచాలి. మరి ఇంకేమమ్మా, చూసుకోవటానికి మీ అత్తగారున్నారు కదా, చక్కగా పిల్లల్ని కని మీ అత్తగారి చేతిలో పెట్టండి. ఆంటీ, నాకు అంత తీరిక లేదు. నిజంగా నేను మా ఆయన బిజినెస్ పనుల్లో చాలా బిజీగా ఉంటాం. మాకు ఒక్క నిమిషం కూడా టైమే ఉండదు. సీతక్క, నీకు మీ ఆయనకి అంత బిజీ పనులేమీ లేవు కదా? మీరు పిల్లల్ని కని అత్తయ్య గారి కోరిక తీర్చండి. సరే రాణి, ఇదిగోండి. ఇక మేము బయలుదేరుతాం. మీరు తప్పకుండా ఫంక్షన్కి రావాలి, సరేనా? మర్చిపోకండి ఆంటీ. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. శశి, పరాయి వాళ్ళ ముందు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని మనమే తక్కువ చేసి మాట్లాడితే బయట వాళ్ళ ముందు మన పరువు మనమే తీసుకున్నట్లవుతుంది. నేనేం తప్పు మాట్లాడాను? తప్పు కాకపోతే మరేంటి, నువ్వు బాలు బిజినెస్తో బిజీగా ఉన్నారు, అది నిజమే. అలాగని నేను సీత ఖాళీగా ఉన్నామని వాళ్ళ ముందు అనటం కరెక్ట్ అంటావా? అత్తయ్య గారికి మనవళ్ళని ఎత్తుకోవాలని సరదాగా ఉంది అంటే మాకు కుదరదు అని చెప్పాను. కనీసం మీరైనా ఆవిడ కోరిక తీరుస్తారని చెప్పాను. అందులో తప్పెందుకు వెతుకుతున్నారు? ఏమత్తయ్య, మీరంటేనే కదా నేనన్నది. నేనేమైనా కావాలనన్నానా చెప్పండి. రాము, అలా ఏం లేదులేరా. తను చెప్పింది నిజమే. ఆ పాపని చూశాక మనింట్లో కూడా పసిబిడ్డ పారాడితే బావుంటుందనిపించింది. విన్నారుగా, అత్తయ్య కోరికను తీర్చమని నేను సలహా చెప్పాను. పాజిటివిటీ, నెగటివిటీ అనేది మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మా ఆయన చాలా బిజీ. మీరిద్దరూ మా అంత బిజీ కాదు కదా. అత్తయ్య గారి కోరిక తీర్చండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను త్వరగా రెడీ అయి వెళ్ళాలి. సారీరా రాము, నేనేదో మామూలుగా అన్నానే కానీ ఇలా గొడవకి దారి తీస్తుంది అనుకోలేదు. అయ్యో అమ్మా, సారీ ఎందుకమ్మా? మన వాళ్ళని ఎత్తుకోవాలనే కోరిక మీకు ఉంటుందని చెప్పడం తప్పేం కాదు. దానికి మేమేం ఫీల్ అవ్వటం లేదమ్మా. నిజంగా ఫీల్ కావట్లేదు కదా? లేదత్తమ్మా. అయితే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? సంవత్సరం తిరిగేసరికల్లా ఒక పాపనో బాబునో కని నాకు బహుమతిగా ఇవ్వాలి. ఆగు, ఆగు. ఏంటి? ఎక్కడికి బయలుదేరావు? ఏమైంది? ఎందుకలా వచ్చేసా? మరి లేకపోతే ఏంటండి? బయటికి వెళ్తున్న వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు, అది మీకు తెలీదా? ఓ,
వెళ్ళే వాళ్ళని ఆగు అనడమే తప్పు. ఆపి మరి ఎక్కడికి అని అడగడం. అబ్బా, నీకు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయని నాకు తెలియదు బాబు. తెలిస్తే ఇంకోలా అడిగేదాన్ని. ఎలా అడిగేవాళ్ళు? ఎక్కడికి వెళ్తున్నావని కాకుండా ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగేదాన్ని. మీరు చాలా తెలివిగలవాళ్ళు. కాకపోతే దీన్ని మా ఊళ్ళో అతి తెలివి అంటారు. అయినా నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు, ఎక్కడి నుంచి వస్తే మీకెందుకు? అదేంటి, నేను ఈ షెడ్కి ఓనర్ని. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఆ మాత్రం తెలుసుకోకూడదా? నేనిక్కడ పని చేసే మెకానిక్ నండి, అంతేగాని మీ దగ్గర పని చేసే స్లేవ్ని కాదు. డ్యూటీ అవర్స్ తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు. అది నా ఇష్టం అండి. కావాలంటే మీ డాడీని అడగండి, చెప్తారు. ఇట్స్ ఓకే 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 ఓకే. నేనేదో జోక్గా అన్నాను బాబు. నేను కూడా బయటికి వెళ్ళాలి, డ్రాప్ చేస్తావేమో అని అడిగాను. దానికెందుకు అంత సీరియస్? బయటికి వెళ్ళాలా? ఎక్కడికి? ఇప్పుడే కదా ఎక్కడికి అని అడిగినందుకు అంత పెద్ద క్లాస్ పీకా. మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? అబ్బా, అంటే డ్రాప్ చేయాలంటే తెలియాలి కదండి. నువ్వు కూడా తెలివైన వాడివే. దీన్ని మా ఊర్లో ఓవర్ స్మార్ట్నెస్ అంటారు. సరే, చెప్పకపోతే మీ ఇష్టం. నా దారిని నేను పోతాను. మీరు ఏ ఆటోనో బుక్ చేసుకొని వెళ్ళండి. హే, ఆగాగాగాగు. నేను ప్రకాష్ నగర్ వెళ్ళాలి. అవునా? నేను కూడా అక్కడికే వెళ్ళాలండి. అక్కడ మీరు ఎవరింటికి వెళ్ళాలి? నా ఫ్రెండ్ అమూల్యని కలవడానికి వెళ్తున్నాను. అమూల్యనా? అవును. తనకెన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. తను పెళ్ళయి అత్తగారింట్లో ఉంటుంది. అక్కడ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలి. అమూల్య అంటే ఎవరండి? తన ఫోటో ఏమైనా ఉందా? ఎందుకు? అంటే ఊరికే తెలుసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. మొహం అలా పెట్టకు. ఇదిగో చూడు. అంటే అమూల్య శైలు ఫ్రెండ్సా? శైలు ఇప్పుడు అక్కడికి వెళ్తే అమూల్య ఎలా ఉందో ఏంటో తెలుసుకోవచ్చు. ఇన్ని రోజులు అమూల్య గురించి తెలియక బాధపడుతున్నాను. ఇప్పుడు నాకు దారి దొరికింది. ఏమైంది? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? సర్లే, నీకంత కష్టంగా ఉంటే నేను ఆటోలో వెళ్తాను. అయ్యో, అదేం లేదండి. నేను మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని. మీరు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి తీసుకెళ్లడం నా బాధ్యత అండి. రండి, వెళ్దాం. పదండి. మీరు ఎక్కండి, వెళ్దాం. కదలద్దు. ఏంటి సీత, ఏం చేస్తున్నావు? కదలద్దు. సీత, ఏం చేస్తున్నావు? కదలొద్దన్నానా? అదే, ఏం రాస్తున్నావు? కనుక్కోండి చూద్దాం. ఏంటి అలరి? చిన్నపిల్లవు అనుకుంటున్నావా? ఎవరూ లేనప్పుడు భార్యాభర్తలిద్దరూ వాళ్ళ రూమ్ లో చిన్నపిల్లలే. అదే, ఏం రాస్తున్నావు చెప్పు. సీత, ఆ రాసేదేదో ఇక్కడ రాస్తే కనపడేది కదా. ఆడపిల్ల మనసులో భావాలు అంత తేలికగా అర్థం కావు మాస్టారు. చాలా కష్టపడాలి. పిలవకుండానే దగ్గరకొచ్చిన దానివి ప్రేమతో దగ్గరికి తీసుకుంటే అలా పారిపోతావేంటి? నేను దగ్గర అవ్వాలంటే అక్కడ ఏం రాసిందో చదివి చెప్పండి. అంతేనా? ఇప్పుడే చదువుతాను. అబ్బా, అంత ఈజీ ఏం కాదు. హలో, నేనెవరో తెలుసుగా, రాముణ్ణి. శివుడి ధనస్సుని ఒంటి చేత్తో విరిచిన రాముడు పేరు పెట్టుకున్న వాణ్ణి. అయితే వీపు వెనకాల ఏం రాశానో చెప్పండి. నా మనసు గెలుచుకోండి. అప్పుడు ఈ సీత మీకు దక్కుతుంది. ఓ,
ఇదో లెక్క. సీత, ఏం కనిపించట్లేదు. అలా ఎలా రాసావు? మరి మీరు శ్రీరాముడు పేరు పెట్టుకున్నవారు కదా, ఆ మాత్రం తెలుసుకోలేరా? చూడండి. సీత ప్లీజ్, ఏం రాసావో చెప్పు. తెలుసుకోండి. You are so romantic, my dear hubby. అది సీత నా వెనక పెన్సిల్తో అది ఇది నలుగురు తిరిగే ఇల్లు. మీ ఇద్దరి రొమాంటిక్ సీన్స్ గది లోపల ఉండేలా చూసుకోండి. కనీసం డోర్ అయినా వేసుకోండి. అందరికీ కనపడేలాగా ఇలా ఎక్స్పోజింగ్ చేయకూడదు. కొంచెమైనా సెన్స్ ఉండాలి. మాకు అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి ఆటలు ఆడడం అలవాటు శశి. ప్రతిసారి ఆయన ఇలాగే నా వీపు మీద రాసి నన్ను ఆట పట్టించేవారు. ఈసారి నేను రాశాను, కాకపోతే అది నీ కంటపడింది. శశి, నా ఫీలింగ్స్ నువ్వు చదివావు. చూడండి, మీ గొడవలన్నీ మాకెందుకు? ముందు రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకోండి. అంటే నువ్వు మీ ఆయన బాగా బిజీ, ఇంట్లో ఉండరేమో అని అనుకున్నాను శశి. నాకు మా ఆయనకి పని పాట ఉండదు కదా, అందుకే ఇలాంటి అల్లరాటలు ఆడుకుంటున్నాం. ఇక నుంచి తలుపులు లాక్ చేసుకుంటాంలే. ఏంటమ్మా, ఏమైంది? ఒరే రాము, ఏంట్రా ఇది? అత్తమ్మా చూడండి అత్తమ్మా, వంటికి ఆయిల్ రాసి మర్దన చేసి తల స్నానం చేయిస్తాను అంటుంటే చిన్న పిల్లాళ్ళలాగా ఎలా పారిపోస్తున్నారో చూడండి. కాస్త మీరైనా చెప్పండి. ఏంట్రా ఇది? చక్కగా నలుగు పెట్టి స్నానం చేస్తానంటే వద్దంటున్నావా? వెళ్ళు, వెళ్ళి స్నానం చేయి. అత్తమ్మ చెప్పారు కదండి, పదండి. ఏ దొంగ, నువ్వు రాసింది అదేనా? అంత రొమాంటిక్ గా కనిపించానా? అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. అమ్మకి మనవన్నో మనవరాల్లో ఇస్తామని చెప్పాం కదా, అది గుర్తుందా? పైగా మనకి పెద్ద పనేం లేదు కదా. ఈ పనితో అయినా బిజీ అవుదాం, సరేనా? అదే ఇలా అక్కడ ఆపు. ఇక్కడే ఆపేవేంటి? ఏం లేదు. సరే లోపలికి వెళ్దాం రా. ఎందుకు? నిన్ను నా ఫ్రెండ్ కి పరిచయం చేస్తాను. అయ్యో వద్దు, వద్దులేండి. ఏం కాదులే ఆదిత్య, తను చాలా మంచి మనిషి. ఒకసారి తనతో మాట్లాడితే నీకే అర్థమవుతుంది. రా వెళ్దాం. లేదు లేదు, వద్దులేండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి. అవును,
నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా. మీరు మా ఓనర్ గారు. మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాను అలాగే మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం మా డ్యూటీ కదా ఓనర్ గారు. నేను వెయిట్ చేస్తానులేండి. గుడ్. ఓనర్ అంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి. కీప్ ఇట్ అప్. అమూల్య ఎలా ఉందో శైలు ద్వారా తెలుసుకోవచ్చు. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం నా లక్. చెల్లి అన్ని విషయాలు శైలుతో షేర్ చేసుకుంటుంది. అవన్నీ నేను తెలుసుకోవచ్చు. అమూల్య, అమూల్య, అమూల్య. శైలు, శైలు, ఎలా ఉన్నావే? బాగున్నాను. రా, ఇలా రా, కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ ఓకేనా? కాఫీ కాదు, మాట్లాడావంటే గొంతు పిసుకుతా. అసలు నీతో గొడవ పడదామని వచ్చాను తెలుసా? ఎందుకే? ఎందుకా? నీకెన్నిసార్లు ఫోన్ చేయనే? ఆ ఫోన్ ఏమో కనెక్ట్ కాదు. రింగ్ అయినా తీయవు, మాట్లాడవు. ఎక్కడున్నావో తెలీదు, ఎలా ఉన్నావో తెలీదు. కనీసం ఒక 10,000 సార్లైనా ఫోన్ చేసుంటాను తెలుసా? అసలు ఏమైంది నీకు? నీతో మాట్లాడే అవకాశం నాకెక్కడుంది శైలు? నా ఫోన్ నా చేతిలో ఉంటే కదా. ఈ ఇంట్లో నేనొక బానిసని. ఈ విషయం నీకెలా చెప్పను? ఏంటి నేను ఇలా వాగుతుంటే కనీసం సమాధానమైన చెప్పవేంటి? నా ఫోన్ ఎందుకు తీయడం లేదు? ఆ, ఆ, నా ఫోన్ మిస్ అయిందే. చూడు, ఈ కథలు ఎవరికైనా చెప్పు, నాకు కాదు. ఫోన్ పోయింది, నెంబర్స్ లేవు, తప్పించుకోవడానికి అందరూ చెప్పే సొల్లే ఇది. నాకు నిజం చెప్పు. ఏం చెప్పనే? పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ ని మర్చిపోయాను, మా హస్బెండ్ ప్రేమలో మునిగిపోయి నాకు ప్రపంచమే తెలియలేదు, అందుకే నీ ఫోన్ తీయలేదు అని చెప్పు. నిజం చెప్పు, అదేగా కారణం. అదే అనుకో. అమూల్య, ఏంటలా ఉన్నావు? ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకేనే. నాకేమైంది? ఐఎమ్ సో హ్యాపీ. అయినా ఎందుకలా అడిగా? ఎందుకో అనుమానం వచ్చి అడిగాను. అయినా నా పిచ్చి, కానీ మీ ఇద్దరి ప్రేమ గురించి తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు వేయడం నా తప్పే. మీ ఇద్దరి ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు కదే. తను ఖచ్చితంగా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, అంతేనా? అవును, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడే. ఆనందంతో వచ్చే కన్నీళ్లు నా కంటి తడి ఆరనివ్వడం లేదంటే నమ్ము. నా జీవితం ఎలా తల్లకిందులయ్యిందో, నేనిక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకెలా చెప్పనే? ప్రేమించిన వాడు మంచి భావకుడు అనుకున్నాను, కానీ నన్ను బలిపశువుని చేస్తాడని అనుకోలేదు. నిన్ను చూసేంత వరకు నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు నేను చూశాక రిలాక్స్ అయ్యాను అమూల్య. సరే గాని శైలు, ఇంతకీ నీ లవ్ సంగతి ఏమైందే? నీ బాయ్ ఫ్రెండ్కి నీ లవ్ ప్రపోజ్ చేసావా? లేదమూల్య. ఏ? ఎందుకు? అతని విషయంలో నేను చాలా తప్పులు చేశాను. ఇప్పటికీ అతని ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటేనే నాకు చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇక లవ్ని ఎలా ప్రపోజ్ చేయను చెప్పు? హా, ఏదైనా మీ లవ్ అంత స్మార్ట్ లవ్ కాదే మాది. ఎవరమూల్య ఈ అమ్మాయి? నా ఫ్రెండ్ అత్తయ్య. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. హాయ్ చందు గారు, బాగున్నారా? నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. పెళ్లి తర్వాత అమూల్యాన్ని అసలు కలవనే లేదు, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. నేను అంతకుముందు ఎప్పుడు నేను చూసినట్లేదు కదమ్మా.
నేనెవరూ మీకు తెలిసే అవకాశమే లేదంకుల్. ఎందుకంటే అమూల్య పెళ్లికి నేను వచ్చాను కానీ మీరు రాలేదు కదా, అందువల్ల నేనెవరూ మీకు తెలీదు. మీరే న్యాయం చెప్పండి అంకుల్. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. తన పెళ్ళైన తర్వాత తను ఫోన్ చేయడమే మానేసింది. అసలు ఇది కరెక్టా? మీరే చెప్పండి అంకుల్. కనీసం ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అందుకే అసలు ఇలా ఎందుకు చేసిందో, తను ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను. తను ఫోన్ చేయకపోవడం తప్పేనమ్మా. ఏంటమూల్య, తను నీకంత ప్రాణ స్నేహితురాలైనప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలి కదా. అది అలా అడగండి అంకుల్. ఇన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిశారు. కష్ట సుఖాలు బాగా పంచుకున్నారమ్మా? అమూల్య అంతా చెప్పిందమ్మా? ఓ చాలా చెప్పింది ఆంటీ. అత్తమ్మా, అసలు మీరెలా కాలుజారి పడ్డారో నాకు ఇప్పటికీ ఆ విషయమే అర్థం కావట్లేదు. నిజంగా మీరు పడ్డారా, లేదంటే ఎవరైనా మిమ్మల్ని తోసేశారా? కొంచెం బాగా గుర్తు తెచ్చుకోండి. ఇదేంటి పాత విషయాన్ని తిరుగు తోడుతుంది? కొంపతీసి నేనే తోసేసనే విషయం తెలిసిపోయిందా ఏంటి?